సార్ అమ్మీ తుమి సినిమాకి వస్తే తకదిమి తాన దిమ్తాన తాన పాట 2 వర్షన్లు వస్తాయి. అవును. ఒక వర్షన్లో 3 పెళ్ళిళ్ళు ముగిసాయేమో, 3 పెళ్ళిళ్ళు ముగిసాయేమో తానా నానా మాంగళ్యం తంతునా నేనా ఆ స్వరంలో వస్తుంది. ఏంటి దాని కథా కమామిషి ఏంటి అసలు? ఏం లేదు, అది చాలా గమ్మత్తైన సినిమానే, పూర్తి నాన్ స్టాప్ ఫార్స్ అండి అది. దానిలో పాటలకి యాక్చువల్లీ అవకాశం ఎక్కువ లేదు, కానీ దానిలో 2 పాటలు శాస్త్రి గారు రాశారు. ఆ ముందు పాట కూడా ఒక పాట ఉంటుంది, అది మన ఐ బాబోయ్ అండి అని. అది కూడా చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా సిచ్యువేషనల్ పాట, ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్. కానీ పెళ్లి పాట, పెళ్లిలో జరిగే రభసని పాటలో పలకాలి, పెళ్లి తాలూకు ఎంతో కొంత పవిత్రత కూడా పలకాలి. అదొక విచిత్రమైన కాంబినేషన్. తకధిమితాన ధింతన తెగబడు ఈడు తొందరిది కన్నా, తకధిమితాన ధింతన తాన తగుల మారి తంతురిదిరన్న, కళకళలాడు మండపంలోన ఫెళఫెళమంటూ పెళ్లి జరిగింది అంటారు మన వాళ్ళు. వలదను వారు వెంట పడుతున్నా, వలచిన వారు మాట వినరన్నా. ఇంతవరకు ఎవరైనా రాస్తా అంటే కొంతలో కొంత. ఇది అసలు ఎంతటి నిఘా కాపు కాస్తున్నా, తుంటరి దగా దాగునా అంటే తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి జరుగుతుంటుంది. ఎంచక్కా రాసి పెట్టుంటే తదుపరి కథే ఆగునా, పట్రండి పుస్తే గట్రా, కొట్టండి పెళ్ళార్కెస్ట్రా తేల్చేద్దామా మీ తుమి. మళ్ళీ ఆ సినిమా కథ అంతా ఉంటుంది ఫస్ట్ పల్లవిలోనే. మీరు అన్నట్టు చివరి సాయంత్రం మొత్తానికి 3 పెళ్ళిళ్ళు ముగిశాయిగా ముద్దుగా, ముగిశాయను మాట తప్పేమో వ్యాకరణం ఒప్పుకోదుగా, కల్లోలందాకపోకుండా కళ్యాణం అయింది చాలుగా, ఎంతో బాగుంది అనుకుంటూ బావురుమని నవ్వుదాం పద. బావురుమని అనే మాట ఇందా మనం ఇన్ఫార్మల్ గా మాట్లాడుకుంటూ కొన్ని తెలుగు మాటలు పోతున్నాయి, నిడివి అనే మాట. అలా బావురుమని ఆడడం అనేది ఎంత మంచి మాట అండి అది. ఇది చూడండి, అంటే మొత్తం కథ ఉండడం. ఇప్పుడు తధాస్తనక ఏం చేస్తాం తప్పదు కదా తగ్గడం అయిపోయింది. ఠాట్టని దబాయించి ఏం లాభం దక్కదు కదా గౌరవం. ఎవరంటే హేమి అయితే ఏంటంటే హామీ, తేలింది అమీ తుమి. అంతకుముందు చరణాలు తేల్చేద్దాం అమీ తుమి, ఇది ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్. తేలింది అమీ తుమి అయిపోయింది. ఎక్కడ్రా మేళ తాళాలు అడ్రస్సు చెప్పి చావరా, బాంచన్ కాల్ మొక్త బాబు నాకేమి. ఇక్కడ ఒక రోడ్డు మీద ఒకడు కనబడతాడు అనమాట, వాడు మాట్లాడు. ఇదంతా రాసిన తర్వాత అద్భుతం. అది చస్తాడా ఏంటి వాడిని వదిలే, నడి రోడ్లో ఏంటి జాతర, ఊరికే గొడవ ఏమిటి రామ కూడా గూగుల్లో కొట్టి చూడరు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటారు. సిగ్గుతో భర్త పెళ్లి కూతురుతో సిగ్గుతో మొహం దించుకో కొంచెం, పెళ్ళికి అదో ముచ్చట అంటే అమ్మాయి అంతటి మహానేరమేం చేసాం ఎందుకు తలంచాలట. అసలు మేము ఎందుకు తలంచుకోవాలి పెళ్లిలో, సరదాల కంగారేమి జరిపిద్దాం రమారమి, కానున్న అమితుమి తేల్చేద్దాం అమితుమి, తేలింది ఏమైతుమి. సో నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఈజ్ అ స్టోరీ, మొత్తం సినిమా కథ అంతా ఉంటుంది. పాటలో ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, ఆ పాటలో ఉన్న ప్రోగ్రెషన్ మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేస్తూ వెళ్తుంది. సో అది ఆ విధమైన ఒక సమగ్రమైన అండర్స్టాండింగ్. అసలు పాట ఎలా ఉండాలి, పాట యొక్క పర్పస్ ఏమిటి, సినిమాలో మన పాటలు ఎందుకు పెడుతున్నాం, మనం ఎవడో 10 మంది లేచి వెళ్ళి బయట టీ కొనుక్కోవడానికి పాట పెడుతున్నామా, లేకపోతే కథని ముందుకు తీసుకెళ్ళడానికి పాట పెడుతున్నాం అనే దాని గురించిన అంటే మీరు ఆయన లిరిక్ని అర్థం చేసుకుంటే, మీరు షూట్ చేయడం, ప్లాన్ చేయడం, మీ షూటింగ్ స్కెడ్యూల్ కూడా పాటలో ఉంటుంది. ఎలా మీరు ఏ లొకేషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి మారాలి, షిఫ్టింగ్ ఎప్పుడో పెట్టుకోవాలి కూడా ఆయన పాటలో ఉంటుంది, మీరు చూడగలిగితే.